మేషరాశి. ఈ రాశి వారికి శుక్రగ్రహం అనుకూలంగా ఉండడం వలన కొంత అనుకూలత పెరుగుతూ ఉంటుంది. ధన ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. నూతన అవకాశాలు మీ ముందుకు వస్తాయి. సమయానికి మంచి నిర్ణయాలు తీసుకోండి. ధనలాభం ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. తొందరపడి ఎవరితోని మాట జారకండి, హామీ ఇవ్వకండి. పనులు మెల్లగా మీరు చేసుకుంటూ వెళ్ళండి. దానివల్ల మీకు కొంత అనుకూలత పెరుగుతుంది. గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. కొత్త ప్రయత్నాలు మీకు అనుకూలిస్తాయి. ఉద్యోగ రంగంలో మీకు పూర్తి సహకారము పై అధికారులతోని తోటివారితోని సంపూర్ణంగా లభిస్తూ ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. ఆరోగ్య సమస్యలు పరిష్కరించబడతాయి. మేషరాశి వారు ఈరోజు హనుమాన్ చాలీసాను 3 సార్లు చదువుకొని నమస్కరించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృషభ రాశి. ఈ రాశి వారికి రోజు ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు మధ్యమ స్థాయిలో వెళ్తాయి. ఉద్యోగస్తులకు తోటివారి సహకారము, పై అధికారుల యొక్క ఒత్తిడి పెరగడం వలన మీకు కొంత ప్రెషర్ ఎక్కువగా పడే అవకాశాలు ఉన్నాయి. మానసిక ఆందోళన చెందకుండా మీరు మీ పనులు పూర్తి చేసుకుంటూ వెళ్ళండి. మీకు అనుకూలత పెరుగుతూ ఉంటుంది. దూర బంధువుల ద్వారా శుభవార్తను వింటారు. వృషభ రాశి వారు ఈరోజు శ్రీ వీరభద్రస్వామినే నమః అని చెప్పి ఆ యొక్క వీరభద్రునికి నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మిథున రాశి. ఈ రాశి వారి రోజు కొంత జాగ్రత్తగా మెదులుకోవాలి. అనవసరమైనటువంటి విషయాల లోపట తలదూర్చవద్దు. ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. సమయానికి కొన్ని నిర్ణయాల లోపట మార్పులు జరుగుతాయి. కుటుంబం లోపట శుభవార్తను వింటారు. నిరుద్యోగ ప్రయత్నాలు కొంతవరకు ముందుకు వెళ్తాయి. వ్యాపార రంగంలో మధ్యమ స్థాయి లాభాలు పొందుతారు. మిథున రాశి వారు ఈరోజు శ్రీ మహాకాళీ నమః అని చెప్పి అమ్మవారికి నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.